మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? సో, మరి ఏజ్ ఒక ఇంపార్టెన్స్ ఏముంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో? సో, ఇది వినండి, అర్థం చేసుకోండి. దీని వెనకాల సైన్స్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా కూడా మనకి 25 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంత్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 25% ఉంటుంది. కాకపోతే మనం 35 ఇయర్స్‌కి అది మనకి డిప్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 10-12% మాత్రమే ఉంటుంది. అట్లాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మన అందరికీ హెల్తీ బేబీస్ కావాలని ఉంటుంది గదా! మరి 25 ఇయర్స్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే హెల్తీ బేబీస్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ మనకి 75% వరకి ఉంటుందన్నమాట. కాకపోతే మనం 35 ఇయర్స్‌కి ప్లాన్ చేసినట్టయితే హెల్తీ బేబీ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ మనకి 55-62% ఉంటుంది. అలాగే మనకి ఏజ్ ఇంకా 40 ఇయర్స్ దాటిందనుకోండి, హెల్తీ బేబీస్ ఉండే ఛాన్స్ మనకి 30%కి పడిపోతుందనమాట. సో, ఏజ్ అనేది ప్రెగ్నెన్సీ పాసిబిలిటీని గాదు, కేవలం ప్రాబబిలిటీని మాత్రమే తగ్గిస్తుంది. సో, విత్ రైట్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ ప్రాపర్ మెడికల్ గైడెన్స్ మనం మిడ్ 30స్‌లో గూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు.